ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదాం క్రతుస్థ యజతాం వర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదదాత్మనీక కిరణత్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవచ్చే నమః. ఈరోజు మనం క్లాస్లో తిథులు, వారములు, సమయంగా మనకి అనుకూలిస్తే అంటే సమయం సరిపోతే నక్షత్రములు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంది. కిందటి తరగతిలో చెప్పిన దాంట్లోని ఒకసారి ఋతువుల గురించి మళ్ళీ చెప్తున్నాను. అంటే మిస్సింగ్ ఉన్నాయి, ఆ మిస్సింగ్ కూడా చెప్తున్నాను. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు శరత్ ఋతువు, మార్గశీర్ష పుష్యమాసములు హేమంత ఋతువు, మాఘ పాల్గొన మాసములు శశి ఋతువు. ఇవి ఋతువుల గురించి మనకి చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఫిలప్ చేసి ప్రస్తుతం తిథుల గురించి చెప్తున్నాను. తిథుల్లోని మనం తెలియజేసుకున్నాం ఏ ఏ తిథుల్లోని ఏ ఏ పనులు చేయాలి, అసలు తిథులు ఎన్ని రకాలు అని ముందు మనం తెలియజేసుకున్నాం. తిథులు 5 రకాలు. 1 నగ తిథులు, 2 భద్ర తిథులు, 3 జయ తిథులు, 4 రిక్త తిథులు, 5 పూర్ణ తిథులు లేక పౌర్ణమి. నంద తిథులు అంటే మీకు నోట్స్ ఆల్రెడీ ఎగ్జిబిట్ చేస్తున్నాను, దాంట్లో చూడండి. పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. భద్రతిథులు విజయ, సప్తమి, ద్వాదశి. జయతిథులు తదియ, అష్టమి, త్రయోదశి. రిక్తతిథులు చవితి, నవమి, చతుర్దశి. పూర్ణతిథులు పంచమి, దశమి, అమావాస్య. ఇది వాటి తాలూకా ఇది
ఆ కిందన నందతులియందు శిల్పము, వ్యవసాయము, యజ్ఞయాగాది క్రతువులు, వివాహము, ప్రయాణము, నూతన వస్త్రములు ధరించుట, వైద్యం ప్రారంభించుట, మిత్రులను చేర్చుకుంట, దర్శనం చేసుకుంట, అభివృద్ధి పెంపొందించుకుంటా చేయవలను. నందతులందు చేయవలసిన పని. బతతులందు గృహారంభం, ప్రయాణం, ఉపనయనము, ప్రభుత్వం సంబంధించిన వృత్తి వ్యాసంగములు, అధికారులు ఎన్నుకొనుట, ప్రతిష్ఠించుట, పదవీ స్వీకారము, విద్యాభ్యాసము, వాహనములు కొనుట, ఎక్కుట, నేర్చుకొనుట, పౌష్టిక కర్మలు మున్నగు పనులు చేయటం మంచిది. అంటే శుభకార్యాలు చేసుకోవడానికి మంచిది. జయంతిథులందు నూతన ఆభరణములు కొనుట, భరించుట, గృహప్రవేశము, దేవాలయ ప్రతిష్ట, సన్మానములు జరిపించుకుంట, వివాహములు, శుభకార్యములు మున్నగు పనులు చేయటం మంచిది. ఆయుధధారణము, యుద్ధం ఆరంభించుట, మున్నగు పనులు చేయటకు దుష్టులకు ఈ తిథిలో చట్టబుద్ధి పుట్టిన కనుక జాగ్రత్తగా మనం ఉండాలి. రక్తతిథులు ఏముందు బంధనము అంటే మనకి కొన్ని సమయాల్లోని మనం చేసిన పొరపాట్ల వలన ఎవరో ఒకళ్ళు ఒక 10 నిమిషాలు లేకపోతే మన తాలూకా ప్రవర్తన బట్టి ఒకరోజు అప్పుడప్పుడు మనం కొన్ని సమయాలు చిక్కుకొని పోతుంటాం. అంటే ఆ పనిలో నిమగ్నం అయిపోవడం, లేకపోతే కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మనము శిక్షించబడడం జరుగుతుంటుంది. అది దుష్కర్మ చేసిన వారికి ప్రాప్తి కలిగే అవకాశం కలదు కనుక జాగ్రత్తగా ఉండవాలి. అగ్ని ప్రధానమైనటువంటి కర్మలు, మిత్రభేదము, అనుత భాషణము, విరోధము, క్రూరక్రమలు, దారుణ కర్మలు, పాపకర్మలు మున్నగు పనులు చేయడం ఇష్టం కలవారికి ఈ తిథులందు పుట్టినప్పుడు. అంటే లోపల ఒక్కొక్క వ్యక్తికి పూర్వజన్మ స్ఫూర్తం వలన ఆ సమయంలో లోపల నుంచి ఒక రకమైన ఉత్ప్రేరణ జరుగుతుంది మనసులో. ఆ తిథులందు ఏం చేస్తారంటే వాళ్ళు అకారణంగా మనం తప్పు చేయకపోయినా దూషించడం, ఏదో ఒక చేశామని చెప్పి మనం 10 మంది మధ్యలోనే నిలదీయడం జరుగుతుంటుంది. ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్ణతిథులందు దూరదేశములకు ప్రయాణము, పుణ్యక్షేత్రములకు యాత్ర, గ్రహశాంతి, యజ్ఞాది కర్మలు చేయటం. ఇవి ముఖ్యంగా గమనిక ఏంటంటే సవితి, నవమి, చతుర్దశి, రక్తతిథులు దీంట్లో వివాహం చేయడానికి చాలా వరకు మంచిది కాదు. కానీ ముహూర్త బలం కానీ బాగుంటే, ముహూర్త బలం అంటే ఏంటో ప్రశ్న వేస్తారు, కానీ ఆ తర్వాత తెలియజేస్తాను. ముహూర్త బలం కానీ బాగుండేట్లయితే ఆ సమయంలో కూడా కొన్ని గడియలు చూసుకొని ఆ గడియల్లో కాకుండా మిగిలిన గడియల్లోనే మనం చేయడానికి కూడా కొన్ని సమయాల్లో ముహూర్తాలు ఉంటాయి. అందరించి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన వివరాలన్నీ అంటే ఏ ఏదిలో ఏమేమి చేయాలి అనేది మీ అందరికీ ఇప్పుడు ప్రస్తుతం ఒక నోట్స్ ఉంది. ఆ నోట్స్ ప్రకారం మనం
జాగ్రత్తగా చూసుకునేట్లయితే ఆ సమయంలోని ఆ తిథుల్లోని ఆ పనులు కనుక చేసుకుంటే చాలా చాలా వరకు మనకి మంచి జరుగుతుంటుంది. అంటే ఇవన్నీ మనం తెలియజేసుకునేట్లయితే సమయం కొంచెం ఎక్కువగా అవుతుంది కాబట్టి మీకేమో ఈ నోట్స్ అనేది మీకు ప్రజెంట్ చేసేసి మిగిలిన కార్యక్రమంలోకి అంటే వారం తెలియజేయడానికి అని చెప్పి పెడుతున్నాం. మనందరికీ అంటే భారతదేశంలోను 90% మందికి వారముల గురించి మనకి తెలుసు. ఇక్కడ ఒక చిన్న గమనిక ఉంది. సమయం ఎప్పుడూను అర్ధరాత్రి 12 గంటలకి తేదీ మార్పు. తేదీ మటుకు అర్ధరాత్రి 12 గంటలకి మనందరము నిర్ణయించుకున్న అది సమయం. అంటే యావత్ భూగోళం మీద అందరము ఇన్ని గంటలకి తేదీ మారుతుందని చెప్పి మనం నిర్ణయించుకున్న సమయం అర్ధరాత్రి 12 గంటలకి. అందువల్ల తేదీ మారుతుంది తప్పించి తిథి ఎప్పుడూ సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు. అంటే ఈరోజు సూర్యోదయం ఏ తిథి అయితే ఉంటుందో మర్నాడు ఇంకొక తిథి కానీ ఈ తిథి అయిపోయి ఇంకో తిథి వచ్చినట్లయితే ఆ సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథే సంకల్పంలో చెప్పుకుంటుంటాం మనం. ఒకవేళ కానీ లగ్న పత్రికలు కానీ లేకపోతే శంకుస్థాపన లేకపోతే ఏవైనా క్రతువులు చేసేటప్పుడు ఆ రోజు ఉదయం ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి చెప్తూ వారం కూడా సూర్యోదయంతో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి చెప్తూ ఆ వారం లెక్క చెప్తూ మధ్యలో కానీ తిథి మారినట్లయితే ఆ తిథి చెప్తుంటారు. చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వారం మారింది కాబట్టి తేదీ మారింది కాబట్టి తిథులు ఆ విధంగా మారవు. కొంచెం జాగ్రత్తగా వారాలు కూడా మారవు. ఇక్కడ వారం సూర్యోదయంతోనే ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ఆ వారానికి సంబంధించింది అవుతుందని చెప్పి మనం గమనించుకోవాలి. అంటే ఈరోజు ఉదయం దశమి గడియలు ఉన్నాయనుకోండి. స్థిరవాసరి దశమ్యాం అని చెప్తాము. శుక్లపక్షం అయితే శుక్లపక్షం, కృష్ణపక్షం అయితే కృష్ణపక్షం, దశమి చెప్తాము. మధ్యలో ఏదైనా దశమి 8 గంటలకు అయిపోయింది అనుకోండి, క్రతువు 9:30కి అనుకోండి, వారం అదే ఉంటుంది. కానీ తిథి మారుతుంది. తత్కాల ఏకాదశ్యం అని చెప్పి చెప్తాము. గురించి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అయితే చాలా మంది కొన్ని ప్రశ్నలు వేస్తారు. సప్తమి గడియలు ఉంటాయి ఉదయం, సాయంత్రం వేసకలు 4 గడియలు వస్తాయి. సార్ ఉదయం సూర్యోదయంతో సప్తమి గడియలు ఉన్నాయి కదా, ఈ రోజంతా సప్తమి గడియలేనా అని అడుగుతాడు. ఒకవేళ కానీ సాయంత్రం ఎవరైనా శిశువు పుట్టింది అనుకోండి, సప్తమి గడియలు చెప్తామో లేకపోతే నవమి గడియలు చెప్తామో ఆ సమయంలోని ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి తలక చెప్తాం తప్పించి చెప్తాం. ఆ రోజు శనివారం అయితే సప్తమి గడియలు పెట్టేసి తెరవాసరే సప్తమ్యాం అని చెప్తూ తత్కాల నవమ్యాం అని చెప్తాం. ఇది ముఖ్య గమనికగా చూసుకోవాలి. వారము ఎప్పుడు సూర్యోదయంతోనే ప్రారంభం అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ముహూర్తాలు రాసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఒకవేళ కానీ
తెల్లవారుజామున 3 గంటలు ముహూర్తం ఉందనుకోండి. ఈరోజు శనివారం. శనివారం రాత్రి అని చెప్తారు తప్పించి బ్రాకెట్‌లో తెల్లవారితే ఆదివారం అని చెప్తారు తప్పించి ఆదివారం తెలియజేయరు. ఎందుకంటే సూర్యోదయం ఇంకా శనివారం తాలూకదే ఉంది తప్పించి ఆదివారం తాలూకు సూర్యోదయం అవ్వలేదు. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించుకుంటే కానీ చాలామంది చాలా తెలిసిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఈ వారాల్లోని, తిథుల్లోని, అలాగే నక్షత్రంలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ అంటే ఒక్కొక్కప్పుడు తిథి 24 గంటలు అంటారు. అలాగే నక్షత్రం కూడా 24 గంటలు అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూసుకోవాలి. ఏ వారంలో ఉందో చూసుకోవాలి. ఇవన్నీ గమనించుకోవాలి. కొంచెం మనందరము తెలిసిన వాళ్ళ దగ్గర వాటిని గమనించుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వారాలు. ఆదివారం అధిపతి రవి. సోమవారానికి అధిపతి చంద్రుడు. మంగళవారానికి అధిపతి కుజుడు. బుధవారానికి అధిపతి బుధుడు. గురువారానికి అధిపతి గురుడు. కొంతమంది లక్ష్మీవారం అంటారు, కానీ గురువారమే కరెక్ట్. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. శనివారానికి అధిపతి శని. ఒక్కొక్క వారంలోని కొన్ని కొన్ని పనులు మనం చేసుకునేట్లయితే దివ్యంగా జరుగుతాయి. ఆటంకం లేకుండా మనందరికీ చాలా చాలా బాగుంటుంది. జాతక చక్రంలోని కూడా మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే బాలాధిక గ్రహము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అందరికీ ఒకటే ఉండదు. కొంతమంది జాతక చక్రంలోని మనం జాగ్రత్తగా గమనించుకునేట్లయితే 10వ భావములోని ఉన్న ఏ గ్రహం అయినా ఉండేట్లయితే ఆ గ్రహం చాలా చాలా బలీయమైనది. అది ఎలాగో నేను ముందుగా తెలియజేస్తాను. ఒకవేళ కానీ అక్కడ గ్రహంగా లేకపోతే ఆ అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిపతికి మిగిలిన గ్రహాలతోని సఖ్యతగా ఉండేట్లయితే ఆ గ్రహం చాలా బలీయమైనది. ఆ రోజు వాళ్ళకి అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. కొంతమందికి కొన్ని గ్రహాలు బలంగా ఉంటాయి, కానీ లోకంలో సామాన్యంగా ఉండేది ఏంటంటే చాలామందికి శనివారం అలాగే మంగళవారం పనులు మొదలుపెట్టారు. ఎందుకంటే మంగళవారం అంటే తిరిగి తిప్పుడుతుందని చెప్పి పనులు అవ్వని. అలాగే శనివారం అనేసరికల్లా శనేశ్వరుడి తాలూకా ప్రభావం మన మీద ఉంటుందని చెప్పి మనందరికీ ఒక విశ్వాసము, కానీ తప్పు. ఆ వ్యక్తికి 10వ ఇంట్లో కుజుడు కానీ ఉండాడు అనుకోండి, కుజగ్రహం కానీ ఉందనుకోండి, వాడికి ఆ రోజే బాగుంటుంది. అలాగే శనేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఆ రోజే బాగుంటుంది. ఆ రోజే పనులు తిరుగుతుంటాయి.
అందు తప్పించి మనకి తెలిసిన ఏదైతే శాస్త్రం ఉంటుందో ఆ శాస్త్రాన్ని 10 మందికి రుద్దకూడదు. మన కాలికి ఏ జోడైతే పడుతుందో ఆ కాలి జోడే మనందరికీ మిగిలిన వాళ్ళందరికీ సరిపోతుంది అని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఇది కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుందని గమనిక. ఎవరికో ఏదో జరుగుతుంది కదా అని చెప్పి అందరికీ అదే జరుగుతుందని చెప్పి ఒక గుడ్డి నమ్మకం మీద వెళ్ళకూడదు. చాలా అంటే శాస్త్రీయంగా నేర్చుకోదలుచుకునేట్లయితే ఈ విధంగా నేర్చుకుంటే బాగుంటుంది. వారాల్లో కూడా మనందరికీ కొంతమందికి కొన్ని వారాలు చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి. అవి వాళ్ళు పరిపూర్ణంగా తీసుకోవచ్చు. అన్ని సమయాల్లోనూ బాగుంటుంది అని మనము నిర్ణయించడానికి వీలవు. ఎందుకంటే గ్రహముల తలక గమనం బట్టి, మన రాశిచక్రం తలక గ్రహాల తలక స్థానాలను బట్టి, ఆ రెండింటి తలక పరస్పర సమ్మిశ్రం వలన మనకి ఈ వారములు అనుకూలిస్తాయి. ఒకప్పుడు అనుకూలించకపోవచ్చు కూడాను. అది ఎందువల్ల తర్వాత హోరా అనే శాస్త్రం తెలియజేసినప్పుడు చెప్తాను. హోరా శాస్త్రంలో కూడా మనకి కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా ఆ సమయం వచ్చినప్పుడు తెలియజేస్తాను. ఇక్కడ మనకి వారాల్లోని ఏ వారాల్లోనూ ఏవేవి చేయాలో ఇక్కడ నోట్స్ కూడా ఇచ్చాను. అది మీరు కాపీ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం, లేకపోతే ఈ పాఠాలన్నీ అయిపోయిన తర్వాత ఈ నోట్స్ మీకు నేను పంపించడం జరుగుతుంది. ఇంకా ఇందులో కొన్ని ఈటీపీ చేసి యాడ్ చేయవలసి ఉన్నాయి. చేసిన తర్వాత నేను తెలియజేస్తాను. అట్లాగే ఒక్కొక్క గ్రహానికి కొన్ని అధిదేవతలు ఉన్నారు. ఆ గ్రహాల యొక్క ఆనుకూల్యతను బట్టి మనము ఆ గ్రహాన్ని అధిపతిని ఆవాహన చేసుకుని ఆ మంత్రం కానీ చదువుకునేట్లయితే బాగుంటుంది అంటాం. కానీ ఇక్కడ కూడా లోకం తాలూకా రీతి ఎలా ఉందంటే, గ్రహం తాలూకా ఏదైతే మనం ఆ సమయంలోనూ బాగుండలేదు ఆ గ్రహంకి అభిషేకాలు, పూజలు, దానాలు, ధర్మాలు చేస్తారు. అది తప్పు. అంటే ఎలాగంటే, ఒక విరిగిపోయిన కొమ్మకి విరిగిపోయిన కొమ్మ మీద కూర్చొని దాని మీద అంటు కట్టినట్లయితే ఎలా ఉంటుంది? ఉన్నది కూడా విరిగిపోతుంది. అలా కాకుండా బలంగా ఉన్న వైపు కూర్చుని ఆ కొమ్మకి అంటు కట్టినట్లయితే దీని తలక బలము ఆ కొమ్మలకు వెళ్ళి అది కూడా బలంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కానీ జనబాహుళ్యంలోని ఏ గ్రహాలకైతే బాగుండదు, ఒకవేళ రాహుకేతులు బాగుండదు అనుకోండి, రాహుకేతులు పూజ చేసి చేయండి. గురుడు బాగుండేది అనుకోండి, పందులు దానం చేయండి అని రకరకాలుగా విన్యాసాలు జరుగుతున్నాయి.
ఈ మాట అన్నందుకు నేను ఏమనుకోవట్లేదు. ఎందుకంటే మనం చేస్తున్న పనులన్నీ అలాగే ఉన్నాయి. ఏ గ్రహం బాగుందో చూసుకొని ఆ గ్రహానికి మనం పూజ చేసినట్లయితే, ఏ గ్రహం బాగుండేదో ఆ గ్రహానికి మనకి సహాయం చేస్తుంది. ఇది కొంచెము శాస్త్రీయమైన పద్ధతి, కానీ జనబాహుళ్యంలో ఉన్న పద్ధతి కొంత విధంగా ఉంది. చాలామంది కోపం రావచ్చు, కానీ శాస్త్రీయమే. రెండేళ్ళు నాలుగే, ఈ పద్ధతి మారదు. కానీ జనాలకి అందరికీ ఒక విధంగా గుడ్డి నమ్మకం ఏర్పడింది. అది తప్పని చెప్పడానికి సాహసించే చెప్తున్నాను. ఎందుకంటే ఒక అవయవం దెబ్బతిందనుకోండి, ఒక ఫ్రాక్చర్ అయింది. డాక్టరు రాడ్ ఎక్కడి నుంచి వేస్తాడు? ఫ్రాక్చర్ అయిన ముక్క వైపు వేయడు కదా, పైనుంచి ఏదైతే బలంగా ఉంటుందో ఆ బలం దాని దగ్గర నుంచి కిందన ఎక్కడైతే దెబ్బ తగిలిందో దానికి మధ్యలో ఒక స్టీల్ రాడ్ వేసి దీనికి దానికి కలుపుతాడా లేదా, అది చూస్తున్నామా లేదా? ఆ మాత్రం శాస్త్రం మనకి తెలిసినప్పుడు ఇక్కడ ఎందుకు మనకి ఏమైనా గుడ్డి నమ్మకం ఉండాలి? కొంచెం జాగ్రత్తగా శాస్త్రీయంగా ఆలోచించమని చెప్పి మనవి. ఎవరో ఏదో చెప్పాట అంటే, అబద్ధం వా, ఈకేగా చెప్పింది, అబద్ధం వా సుబద్ధం వా కుంటీక్తులో వినాయక అంటే అది శ్లోకంలో ఉంది కాబట్టి మనకేమో వాడు చెప్తుంది మనకి వినపడదు, కాబట్టి మనకు అర్థం తెలియదు, కాబట్టి మనం ఏదో గుడిగా నమ్మేస్తున్నాం. కుంతిపుత్రుడు ఏంటి, వినాయకుడు ఏంటి? కుంతిపుత్రుడు వినాయకుడా? అంటే చెప్తున్నాం కదా, లోకం యొక్క రీతి ఎలా ఉందంటే చాలా ఒక రకమైన విజ్ఞానం అని చెప్పి, విజ్ఞాన యుగం మోస్ట్ మోడర్న్ అని చెప్పి మనం అందరం ఏమో కంప్యూటర్లన్నీ వాడుకుంటున్నాం తప్పించి జ్యోతిష్య విషయంలోని మన అందరము అజ్ఞానులమే. ఇది కొంచెం గమనించవలసిన విషయం గురించి. ఏ గ్రహం అయితే మన జాతకంలో బలీయంగా ఉందో తెలుసుకొని ఆ గ్రహం కనుక ఉపాసన కానీ చేసినట్లయితే మిగిలిన గ్రహాలతో అనుసంధానం పరిపూర్ణంగా జరిగి ఆశీస్సులు అందుతాయి. ఇది ముఖ్య గమనిక. ఇక్కడ మీకు ప్రతి గ్రహానికి అధిదేవతలు అలాగే మంత్రాలు ఇవ్వబడేవి. అయితే ఏ రోజు, సపోజ్ శనివారం అనుకోండి, ఈరోజు ఈ మంత్రం చదువుకోవడంలో తప్పు లేదు. అంటే ఆ రోజు ఆ వారం తనకు అధిదేవతని స్మరించుకోవడం తప్పు లేదు. ఇవాళ శనివారం కాబట్టి ఓం సమగ్నిరగ్నిభిశ్చన్ను చన్న సూర్య సంవాతో త్వరప అపసృత అని చదువుకోవచ్చు. అంటే వారానికి అధిపతిని చదువుకోవచ్చు తప్పించి ఏ గ్రహం అయితే నీచిలో ఉందో, ఏ గ్రహం అయితే బలంగా లేదు, ఆ గ్రహానికి హోమాలు కానీ ఆ గ్రహానికి దానాలు కానీ చేయడం వరకు ఎంత శాస్త్రీయమో మీ దీనికే వదిలేస్తున్నాను. అది ఒకటి. నెక్స్ట్ ఇంకొక అపోహ కూడా ఉంది.
ఏ గ్రహం అయితే బాగుండేదో ఆ గ్రహం తొలుత ఈ రాళ్ళు అంటే రత్నాలు వేస్తారు. అది కూడా తప్పే. ఇంకొక భావన కూడా ఉంటుంది. ఏంటంటే నవగ్రహాల కనుక పళ్ళు వేసేసుకోవచ్చు కదండి అని. ఓకే. జబ్బు లేకపోయినా రేపు క్యాన్సర్ వస్తుందని చెప్పి ఆ ముందు కూడా ఈరోజు మింగేస్తామా? అసలు మనం ఎంతవరకు ఆలోచిస్తున్నామో మనకి తెలియట్లేదు. అంటే ఎలా తయారై ఉంటే చెప్తున్నాను కదా. ఎద్దు ఎద్దు ఈనిందంటే దూడని కట్టమంటారు. ఎద్దు ఏండం ఏంటి, దూడని కట్టివ్వడం అంటే ఏంటి? నవగ్రహాలు కనుక పళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ అందరికీ బాగా ఉంటుంది. అంటే ఏం చేస్తున్నామో, ఏం చెందుతున్నామో, శాస్త్రీయత అంటే ఏంటో, జ్యోతిషం అంటే ఏంటో పరిపూర్ణంగా మనము అందులో అజ్ఞానము నేర్చుకుందాము. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి శుశ్రూష చేసుకొని ఆయన చెప్పింది వింటే చాలా వరకు మనకి తెలుస్తాయి తప్పించి మనకి చాలా మంది చాలా రకాలుగా ఇప్పుడున్న ఏదైతే వార్తా ప్రసారాలు అలాగే యూట్యూబ్లోని రకరకాలుగా శాస్త్రజ్ఞులు ఇస్తున్నవన్నీ విని ఒక్కొక్కడికి తల బొప్పి కట్టి అనుమానాలతోని చాలా జబ్బులు తెచ్చుకుంటున్నారు. కానీ ఒక్కొక్కళ్ళు చూస్తున్నాను కదా, ఏదో బాగుండేది కదా అని చెప్పి విష్ణు సహస్రనామం చేసుకోండి అంటారు. ఈ లోపల ఎవరో కనబడి లలితా సహస్రనామం చేసుకుంటారు. ఈ లోపల ఎవడో కనబడి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోమంటాడు. ఇంకోడెవడో కడపి సుబ్రహ్మణ్యం స్తోత్రం చదువుకోమంటాడు. ఇట్లాగ రోజు ఏదో ఏదో ఒకటి కనబడి ఒకటి చెప్తుంటే వీడు ఆఫీస్ డ్యూటీకి వెళ్తాడా, వీడేమో స్తోత్రాలు చదువుకుంటాడా? అసలు మనకి ఎంత భయపడిపోతున్నాం అంటే మన తొలక భయాన్ని మిగిలిన వాళ్ళందరూ వాడుకుంటున్నారు అనేక రూపాలుగా. జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ చెప్పాను అనిపించిన శాస్త్రమే. ఎక్కడికి ఈ రోజుకి గ్రహాలు చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా సరే ఏమైనా సరే ప్రశ్నలు కానీ ఉండేట్లయితే దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు అడగచ్చు. నమస్కారం గురుగారు. చెప్పండి. ఇప్పుడు పండగలు రెండు రెండు రోజులు వస్తే ఏది కౌంట్ చేసుకోవాలండి? ఉదయం ఉన్నది కౌంట్ చేసుకోవాలా, లేకపోతే 10 నుంచి మారుతుంది, అది 11 నుంచి మారుతుంది? అది మనందరికీ తెలియజేస్తున్నారు కదమ్మా. ఎందుకంటే పంచాంగాల్లోని చాలా వరకు తెలియజేస్తున్నారు, లేకపోతే అప్పటికప్పుడు తెలియజేస్తున్నారు కదమ్మా. ఇప్పుడు నవమి వచ్చింది అనుకోండి, శ్రీరామనవమి వచ్చింది. ఏ రోజు రాముల వారి కళ్యాణం చేయాలని చెప్పి మనందరికీనేమో అనుమానం వస్తుంది. కానీ 2 రోజుల ముందుగా తెలియజేస్తున్నారు కదా, వాళ్ళందరికీ కలిసి పండితులందరికీ కలిసి అందరూ నిర్ణయం తీసుకుని చేస్తున్నారు కదమ్మా. అలాగే గురించి ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయమ్మా. ఏది విజయదశమి ఉంటుంది. విజయదశమికి ఏమో ఆ ముందు రోజు ఇది ఉంటుంది. ఆ మర్నాడు వేసరికల్లా ఉదయం 9 వరకే దశమి ఉంటుంది. అప్పుడు దశమి మటుకు ఆ రోజే అవుతుంది తప్పించి ఏ రోజైతే ఏ వారంలో ఉంటుందో ఆ వారం అవుతుంది తప్పించి 9 గంటల వరకు ఉన్నా సరే అదే అవుతుందమ్మా. అప్పటికప్పుడు మన పంచాంగకర్తలందరూ కలిసి నిర్ణయించుకుని మొత్తం తెలియజేస్తారు కదమ్మా. అలాగే చవితి, వినాయక చవితి అలాగే ఒక్కొక్కప్పుడు వస్తుంటాయమ్మా. ఇవన్నీ మనకి వస్తుంటాయి. ఇవి మనకి ఏంటంటే అప్పటికప్పుడు తెలియజేస్తున్నారు తప్పించి ముందుగా తెలియజేయట్లేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయమ్మా, పంచాంగకర్తలు ఉన్నాయమ్మా. ఇంకొకటి గురువు, ఇప్పుడు మనది రోజు మారాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ అయితే 12 గంటలు కదండి.
అవునమ్మా. మనది ఒకసారి ఒకరి దగ్గర విన్నా అండి, 3 గంటల నుంచి మన తెలుగు తిథులు మారుతాయి అని విన్నా నేను. అది కరెక్టేనా అది? మన ఋషులు ఇచ్చిన పద్ధతి ఏంటంటే సూర్యోదయంతోనే అని చెప్పారు. అది ఉమ్. బ్రాహ్మీ ముహూర్తం అంటారు. సూర్యోదయం అంటే ఇంచుమించుగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సమయం కాబట్టి ఇది జూలై నెలలో కాబట్టి ఇంచుమించుగా 5 గంటల 45 నిమిషాలు, అంటే 5 గంటల 35 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం అవుతూ ఉంటుందమ్మా. అక్కడి నుంచే ప్రారంభం అమ్మా. అయితే ఉమ్. ప్రాంతానికి ప్రాంతానికి సూర్యోదయం మారుతుందమ్మా, అది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కలకత్తాలో ఉన్నాం అనుకున్నా, సూర్యోదయం 20 నిమిషాల ముందు అవుతుంది. అదే ఉమ్. మనకి ఏ ప్రాంతంలో మనం ఉంటాం ఆ ప్రాంతానికి సూర్యోదయం అయిన సమయం నుంచే వారం మారుతుంది. తిథి అంతేనండి. తిథి అంటే టైంను బట్టి మారేది అది. వాళ్ళు ఇచ్చేస్తారు కదా. అక్కడ వాళ్ళు ఇస్తారు కాబట్టి, అంటే ఒక్కొక్కప్పుడు 12 గంటలు ఉంటుందమ్మా, ఒక్కొక్కప్పుడు 11 గంటలు ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఏమో 13 గంటలు ఉంటుంది, ఒక్కొక్కప్పుడు 15 గంటలు ఉంటుంది తిరిగి. అది మనం పంచాంగంలో చూసుకుని చేసుకోం. ఇంకా ఓకే. నమస్కారం. నమస్తే మేడం. గురువు గారండి, చెప్పండి. ఇప్పుడు మనకి మన రాశిలో ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉంటే ఆ గ్రహాన్నే ఇంకా మనం బలపరుచుకుంటే తత్మ గ్రహాలన్నీ సరిగ్గా ఉంటాయనే కదా మీరు చెప్పేది? లేదు, మొత్తం రాశి చక్రాల్లోని గ్రహాధిక బలం మనం గుర్తు తెచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉచ్చస్థితిలో ఉన్నా సరే మిగిలిన గ్రహాలతోనే ఉన్న ఆ గ్రహం కానీ మిగిలిన గ్రహాలతోనే చెడదృష్టి ఉంది అనుకోండి, అది బలీయం కాదు కదా. మిగిలిన దృష్టిలు కూడా మనం చూసుకోవాలమ్మా. ఒకసారి ఓకే. మనం ఇంతకుముందు చెప్పాను, ఉచ్చస్థితిలో ఉన్నంత మాత్రాన అది ఉచ్చ గ్రహం కింద మనం తీసుకోవచ్చు తప్పించి ఎన్ని డిగ్రీల్లో ఉచ్చులో ఉందో చూసుకోవాలమ్మా. దాంతో మిగిలిన గ్రహాల తల్లిగా బలాబలాలు చూసుకోవాలమ్మా. ఓకే, ఇంకా థ్యాంక్ యూ. బాగోని గ్రహాలకి ఏం చేయాలండి? బాగోని గ్రహాలకి బలమైన గ్రహాలతోనేమో సఖ్యత చేసుకుని దానికేమో మనం చేసుకునేట్లయితే, ఇప్పుడు ఒంట్లోనేమో ఒకవైపు లంగ్ పాడైపోయింది అనుకోండి, రెండో లంగ్ బాగుంది, మన దాంతోనేమో చేసుకొని దానికి ఆరోగ్యం రీత్యా మనం ఏం చేసుకోవాలి దానికి చేస్తున్నారు కదా వైద్యులు. అలాగే అవునండి. అంతే సింపుల్. అలా. స్వస్తి. నమస్కారం. నమస్తే అండి. సేపు